కానీ ఒక వ్యక్తి నిద్రపోకుండా ఒక చిన్న గదిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. చుట్టూ అంధకారం ఆవరించిన తాను ఉన్న స్థలం దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. చుట్టూ చీకటి మెంగివేస్తే అతని దగ్గర వెలుగు ప్రకాశిస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. ఆ వ్యక్తి తన చేతిలో ఒక చిన్న బాలుని హస్తములలో పెట్టుకొని ఆడుకుంటూ ఆనందిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈ భక్తుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, పునీత పాదువాపురి అంతోని వారు. అందరూ నిద్రిస్తూ ఉన్నా ఆయన ప్రభువుతో ముచ్చటిస్తూ ఉన్నాడు, ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను నిన్ను దర్శించాలి అనుకున్నాడు. మీరు వెలుగు పుత్రులు, మీరు వెలుగు పుత్రికలు. ఈనాటి మొదటి పఠనంలో విన్నా తెస్సలోనిక ప్రజలను ఉద్దేశించి పౌలు మహర్షి చెబుతూ ఉన్నాడు, మీరు వెలుగుకు చెందినటువంటి వారు, పగటికి చెందినటువంటి వారు. మీలో జీవం ఉంది, మీలో దేవుని యొక్క కృప ఉంది, మీలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఏ విధంగా పాదువాపురి అంతోని వారు దేవునిచే పిలువబడి దేవుని యొక్క సత్య స్వార్థ ప్రకటనకై తన జీవితాన్ని అర్పణం చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా భగవంతుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు వెలుగులో ఉన్నటువంటి ఓ వెలుగు పుత్రుడా, ఓ వెలుగు పుత్రిక, చీకటిని పారద్రోలు, గాఢాంధకారమైనటువంటి పాపాన్ని పటాపంచలు చేయి. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగులో నడుస్తాడు అంటూ ఉన్నాడు. ఆ వెలుగులో నడిచినటువంటి పాదువాపురి అంతోని వారు తాను వెలుగును పొందుతూ 10 మందికి వెలుగును అందించాడు. ఈనాడు ఆయన చేసినటువంటి వాక్య పరిచర్య, ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాల నాలుక ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అదే అద్భుతం.